హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈవినింగ్ ఓటింగ్ పోల్స్ అయితే ఎట్లున్నాయి అయితే చూద్దామండి. సో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది గెస్ చేసేలాగే ఉంది పోయినసారి కన్నా. ఎందుకంటే పోయినసారి చాలా టఫ్ కాంపిటీషన్ ఉండే. లాస్ట్ 4 మెంబర్స్లో ఎవరు వెళ్తారనేది లాస్ట్ వరకు కూడా తెలియలేదు. సో ఈసారి మనం చెప్పుకుంటే ముందుగా అయితే మనకు విష్ణుప్రియ అయితే ఉంది. సో ఓటింగ్ అయితే ఆమెకు బాగానే పడుతుంది. ఫస్ట్ పోయినసారి నిఖిల్ ఉండే కాబట్టి ఈమె సెకండ్లో ఉండే, ఈసారి ఈమెను ఫస్ట్‌లో ఉంది. సో తర్వాత వచ్చేసి మణికంఠకైతే పడుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెము ప్రోమోలో గానీ, కొంచెం హగ్ సీన్స్ అనేది జర ఎక్కువైపోతున్నాయి మణికంఠవి. అది నెగెటివ్‌గా వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ మార్నింగ్ యష్మి ఫీల్ అయింది. మళ్ళీ నామినేషన్‌లో అని మళ్ళీ హగ్ చేసుకోవడం నాకు నేను అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా అని చెప్తుంది. సో అట్లనే మొన్న నైనిక అని, తర్వాత సోనియా అని ఇట్లా హగ్ చేసుకోవడం కొంచెం ఈ వీక్‌లో ఎక్కువైపోయింది. అంతకుముందు రిలేషన్స్, ఫ్రెండ్‌షిప్స్ ఇవేమి వద్దన్న వ్యక్తి అట్లా చేయడం మరి ఓటింగ్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడతదేమో చూడాలి. తర్వాతకొచ్చేసి మనకి సీత ఉంది. సీతకి 11% ఓటింగ్ అయితే పడుతూ ఉంది. సో తను పర్లేదు, కంటెంట్ ఇస్తుంది, కొంచెం గేమ్స్ ఆడుతుంది. నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. ఇంకా చూడాలి ఇంకా ఫర్దర్ డేస్‌లో. నైనికకి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువున్నారు కాబట్టి ఆమెకు పడుతుంది. కానీ ఆమెకు మాట్లాడడం రాదు. పెద్దగా ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఏం లేదు గేమ్‌లో. సో ఈమెకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ వల్ల అయితే పడుతుంది. ఇంకా తర్వాతకి యష్మి, ప్రేరణ వీళ్ళిద్దరికైతే సేమ్ 7% ఓటింగ్ అట్లా పడుతూ ఉంది. ఎందుకంటే ఈమె పెద్దగా ఇంపాక్ట్ ఇచ్చింది ఏం లేదు. గట్టిగా మాట్లాడుతది, అరుస్తది, కానీ ఇంకా మంచిగా ఆడింది, మంచి ఇంప్రెషన్ అయితే లేదు. అలాగే యష్మి నిన్నైతే సోనియా పైన మాట్లాడినందుకు కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. ఇంకా చూడాలి ముందు ముందు. ఇక వీళ్ళకి లాస్ట్ మనకు ప్రియాంక, శోభా శెట్టి ఎట్లనో వీళ్ళిద్దరు అట్లా అనిపిస్తుంది. ఉంచుతాడు ఖచ్చితంగా బిగ్ బాస్ వీళ్ళని ఎట్లున్నా కూడా. ఎందుకంటే అందంగా ఉన్నారు, సీరియల్ హీరోయిన్స్ కాబట్టి. ఎట్లనో అట్లా ఏదో జిమ్మిక్లు, మ్యాజిక్లు బిగ్ బాస్ చేసేసి ఉంచేస్తాడు. తర్వాతకొచ్చేసి అభయ్ బాగానే ఆడుతున్నాడు, కానీ అంత ఓటింగ్ పడాలి కదా. ఎందుకంటే ఓటింగ్‌ని ఇంపాక్ట్ చేసేంత ఇవ్వగలగాలి. సో అది చూడాలి మరి. ఈయనకైతే ఇప్పుడు పృథ్వీ అండ్ అభయ్ లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నారు. 6% అట్లా పడుతూ ఉంది వీళ్ళిద్దరికి. ఇంకా అభయ్ కన్నా కొంచెం తక్కువ పృథ్వీకే పడుతుంది. పృథ్వీ నెగెటివ్ కంటెంట్ ఉంది కాబట్టి చెప్పలేము. పృథ్వీ నుంచి అభయ్‌ని తోసేయొచ్చు. ఎందుకంటే పృథ్వీ సీరియల్ యాక్టర్ కాబట్టి కొంచెము గేమ్ ఆడే పద్ధతిలో ఆడకుండా విచిత్రంగా ఆడుతూ ఉంటాడు. స్పాయిల్ చేసేలాగా ఉంటది ఇతనిది బిహేవియర్ అయితే. ఇట్లా ఇంకా పృథ్వీ అయినా లేకపోతే అభయే మోస్ట్‌లీ అనుకుంటున్నా.